గారిని సూటిగా ఏమైంది మీ అపారమైన అనుభవం అంతా ఆడికిపోయింది మరి ఎందుకు 6 గ్యారెంటీలు అమలవుతలేవు ఎందుకు అప్పులు అని కుంటి సాకులు సొల్లు పురాణం మాట్లాడుతున్నారు ఇన్ఫాక్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకానమీ స్లో డౌన్ అయింది పెద్ద నోట్ల రద్దుతోని 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కానీ ఎన్నడూ కేసీఆర్ గారు నా రాష్ట్రం దివాలా తీసిందనో నా రాష్ట్రం నేను అమలు చేయలేకపోతున్నాను ఏ ఒక్కరోజు మాట్లాడలేదు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కరోనా వచ్చినా ప్రతి సంవత్సరం ప్రతి పంటకు క్రమం తప్పకుండా రైతు బంధు ఇచ్చిండ్రు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు 200 పెన్షన్ 2000 చేస్తా అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 2000 రూపాయలు పెన్షన్ చేసి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇట్లా అప్పులనో కరోనానో పెద్ద నోట్ల రద్దనో మీలాగా కుంటి సాకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదు మీకు చేతగాక పరిపాలన రాక మీ ముఖ్యమంత్రి ఏమో చెప్పులు ఎత్తుకపోయేటో లెక్క చూస్తున్నారని మీ ముఖ్యమంత్రి అప్పులని నువ్వు మీరందరూ కలిసి మీ అసమర్థత మీ చేతగాని ప్రభుత్వం అని మీకు దక్షత లేదు అని ఇవాళ మీకు మీరే చెప్పుకుంటా ఉన్నారు నిజాయితీగా ఉంటే నేను ఏమంటున్నా అంటే మీకు నిజాయితీ ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు ఎన్నికల సమయంలోనేమో అన్నీ చేస్తాము తప్పకుండా చేస్తాం ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు మీ బాండ్ పేపర్లు కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో చెప్పించి నమ్మించి ఇగో ఇవి గ్యారంటీ కార్డులు ఆ రోజు ప్రజలు నమ్మరని ఒక దిక్కు బట్టి ఇంకొక దిక్కు రేవంత్ రెడ్డి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులు పంచి డ్రామాలాడి ఇవాళనేమో అప్పులు అని సొల్లు పురాణం లేని అప్పులు ఉన్నట్టు చూపిస్తూ కుంటి సాకులు చెప్తూ డైవర్షన్ డ్రామాలకు మీరు పాల్పడతా ఉన్నారు మీ అపారమైన అనుభవం మీకు ఉపయోగపడ్డది ఎక్కడ ఉపయోగపడ్డది అంటే కమిషన్లు దండుకోవడంలో ఉపయోగపడుతుంది బట్టి గారు సింగరేణి స్కాము విద్యుత్ స్కాము హ్యామ్ టెండర్ల స్కాము గురుకుల టెండర్ల స్కాము ఇసుక స్కాము ఒక్కటా మీ స్కాములు హిల్ట్ పాలసీ స్కాము అంటే మీ అపారమైన అనుభవం అంతా కూడా ప్రజలకు గ్యారంటీలు అమలు చేయడానికో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కాదు పూటకో స్కామ్ చేయడంలో మీకు మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అందుకు మాత్రం మీకు ఉపయోగపడతా ఉంది ఇక అప్పుల విషయానికి వద్దాం నిన్న హడావిడిగా బట్టి గారు వచ్చి డ్యామేజ్ కంట్రోల్ మళ్ళీ గొంతు పెద్దగా చేసి ఏదో గట్టిగా బిగ్గరగా అంటే నేను ఒక్కటి అంటున్నా బట్టి గారు రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు అంకెల్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్ ఈ అంకెలకు బడ్జెట్ ఉంది ఒక కాగ్ ఉంది సోషో ఎకనామిక్ సర్వే ఉంది బడ్జెట్ లెక్కలు ఉన్నాయి దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ డొమైన్ మీరు కోపానికి వచ్చుడో ఆగ్రహంగా మాట్లాడతానో ఊగిపోతానో లెక్కలు మారతాయా మారవు కదా మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా తప్పులు మాట్లాడొచ్చునా అబద్ధాలు మాట్లాడొచ్చునా నేను అడుగుతా ఉన్నా నేను లేనిదేమీ చెప్పట్లేదు డాక్యుమెంట్లు అన్నీ చూపించి సాక్ష్యాధారాలతో సహానే ఇది అసెంబ్లీలో మాట్లాడినా మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడుతున్నాను బట్టి గారు నిన్న మీడియా సాక్షిగా ఒక డాక్యుమెంట్ చూపించారు ఇది బట్టి గారు పెట్టిన డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ నుంచి ముందు మాట్లాడతా 1 by 1 ఐ విల్ షో ఆల్ ద డాక్యుమెంట్స్ ఇందులో FRBM లోన్స్ 3,89,673 బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే 72,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చూపించారు ఇలా ఎంత తెలివిగా చూపించిందంటే ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా తీసుకున్న అప్పులు కూడా ఇలా చూపించేసారు డిసెంబర్ 7కు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 23న ఏర్పడ్డది